లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ముందు వరుసలో ఉందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రపంచానికి కావాల్సిన కీలకమైన వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయేలా ప్రభుత్వం ప్రత్యేక లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన RMIT బిట్స్ పిలానీతో లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధనలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ మేరకు లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహించి ఆ మేరకు ఉత్పత్తులు చేయనున్నారు. దీనివల్ల హైదరాబాద్ కేంద్రంగా మరికొన్ని కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ ఈరోజు ఎక్స్పోర్ట్స్కు సంబంధించి కూడా ఇప్పటికి కూడా 1/3 ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబడతాయి. అమెరికాలో 55% ఆఫ్ ద జెనరిక్ మెడిసిన్ ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో దీన్ని రెండో స్థాయిలో తీసుకుపోవాలంటే ఇన్నోవేషన్ చేయాలా, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇక్కడే కావాలి, ఇక్కడే పెద్ద ఎత్తున మాలిక్యూల్స్ డెవలప్ చేయాలా. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని గుర్తించి ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి రీసెర్చ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తాం. ఈ లైఫ్ సైన్సెస్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ వాటిల్లో హైదరాబాద్ ఈజ్ ఎ లీడింగ్ ప్లేయర్ అనమాట. సో హైదరాబాద్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్కి, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్కి కంట్రీలోనే ఒక పెద్ద హబ్, ఇది వరల్డ్లోనే చాలా పెద్ద హబ్ అనమాట. బట్ వాటికి మనం కొత్త మాలిక్యూల్స్ని డిస్కవర్ చేయాలంటే, కొత్త మెడిసిన్స్ కనుక్కోవాలంటే ఈ రీసెర్చ్ కొలాబరేషన్స్ కావాలి. లేకుంటే వాళ్ళు ఎంతసేపు జెనరిక్స్ మీదనే పనిచేస్తున్నారు కానీ కొత్త డ్రగ్ డిస్కవర్ అవ్వట్లేదు అనమాట. సో దాన్ని మేము సాల్వ్ చేయడానికి కానీ RMIT తోటి పార్ట్నర్షిప్ చేసి బిట్స్ పిలాని ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ తోటి కనెక్ట్ అయ్యి మేము ఒక కొత్త PhD ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మేము హండ్రెడ్స్ ఆఫ్ PhD స్టూడెంట్స్ని ఈ కొత్త మాలిక్యూల్స్ని ఎలా కనుక్కోవాలి, రైట్, కొత్త డ్రగ్ డిస్కవరీ వాటి మీద ట్రైనింగ్ చేయడానికని ఈ ఇనిషియేటివ్ చేశాము.